హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ వన్ చూడండి. మీరేమి చదువుతారు, మీరేమి చదవగలరు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? వాట్ డు యూ రీడ్, వాట్ డు యూ రీడ్. మీరేమి చదువుతారు, మీరేమి చదువుతారు అంటే ఏమంటున్నాం మనం దీన్ని? మీరేమి చదువుతారు అంటే వాట్ డు యూ రీడ్, వాట్ డు యూ రీడ్. మీరేమి చదువుతారు. మీరేమి మాట్లాడుతారు, మీరేమి మాట్లాడుతారు. మీరేమి మాట్లాడగలరు అంటే ఏదైనా పంచాయతీ ఉంది, దానికి సంబంధించి మీరు ఆ దగ్గరికి వెళ్తారు, మీరు ఏం మాట్లాడగలుగుతారు అట్లా. వాట్ డు యూ స్పీక్, మీరేమి మాట్లాడగలుగుతారు, ఏమి మాట్లాడగలరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం మాట్లాడతారు, మీరు ఏం చేయగలుగుతారు అంటాం కదా, అట్లా ఆ విధంగా. నెక్స్ట్ చూడండి. మీరేమి తింటారు, మీరేమి తింటారు. తినడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? ఈట్. సేమ్. వాట్ డు యూ ఈట్, మీరేమి తింటారు. నెక్స్ట్ చూడండి. మీరేమి ఇస్తారు, పెళ్ళి అయింది, కట్న కానుకల గురించి అట్లా మాట్లాడతారు కదా, మీరేమి ఇస్తారు అంటే వాట్ డు యూ. ఇవ్వడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? గివ్. వాట్ డు యూ గివ్, మీరేమి ఇస్తారు అట్లా. నెక్స్ట్. మీరేమి తెస్తారు, తేవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ డు యూ. తేవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? బ్రింగ్. వాట్ డు యూ బ్రింగ్, మీరేమి తెస్తారు, మీరేమి తెస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ ఉంది, మీరు ఏం తీసుకొస్తారు వీడికి, మీరు డబ్బులు తెస్తారా, లేదంటే ఫంక్షన్ ఉంది డబ్బులు తెస్తారా, బంగారం పెడతారు, ఇట్లా అడుగుతాం కదా, మీరు ఏం తెస్తారు పెళ్ళికి అంటాం కదా. వాట్ డు యూ బ్రింగ్, మీరేం తెస్తున్నారు అట్లా. మీరేమి తీసుకుంటారు, మీరేమి తీసుకుంటారు. పెళ్ళికి వస్తారు, మీరు ఏం తీసుకుంటారు, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా, వాటర్ తీసుకుంటారా అట్లా అడుగుతాం కదా, మీరు ఏం తీసుకుంటారంటే వాట్ డు యూ టేక్, వాట్ డు యూ టేక్ అంటే మీరేమి తీసుకుంటారు. నెక్స్ట్ చూడండి. మీరేమి సాధిస్తారు, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి, లాస్ట్లో చెప్తా. మీరేమి సాధిస్తారు. చూడండి ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది, జస్ట్ వెర్బు మాత్రమే చేంజ్ అవుతుంది. వాట్ డు యూ వరకు సేమ్, వాట్ డు యూ, వాట్ డు యూ, వాట్ డు యూ ఇంతవరకు అయితే సేమ్ ఉంటుంది, లాస్ట్లో వెర్బు మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ వెర్బు కూడా ఫస్ట్ వెర్బు వన్ మాత్రమే ఉంటుంది ప్రతి దాంట్లో. చూడండి, వెర్బు వన్ మాత్రమే ఉంటుంది. సో సింపుల్గా మీరేమి చదవగలరు అంటే వాట్ డు యూ రీడ్, మీరేమి మాట్లాడగలరు అంటే వాట్ డు యూ స్పీక్, మీరేమి తింటారంటే వాట్ డు యూ ఈట్, మీరేమి ఇస్తారంటే వాట్ డు యూ గివ్, మీరేం తెస్తారంటే వాట్ డు యూ బ్రింగ్, మీరేం తీసుకుంటారంటే వాట్ డు యూ టేక్. మీరు ఏం సాధిస్తారనేది మీరు కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తా. నెక్స్ట్ చూడండి. మీరేమి నిర్ణయిస్తారు, ఇంత పంచాయత్ చేసిరు కదా, లాస్ట్కి ఏం నిర్ణయించారు, మీరు ఏం నిర్ణయిస్తారు చెప్పండి అంటాం కదా, అట్లా. వాట్ డు యూ కామన్ కదా, వాట్ డు యూ డిసైడ్, నిర్ణయించడాన్ని ఏమంటాం? డిసైడ్. డిసైడ్, మీరేమి నిర్ణయిస్తారో చెప్పండి. వాట్ డు యూ డిసైడ్, మీరేం నిర్ణయిస్తారు. నెక్స్ట్ చూడండి. మీరేమి అడుగుతారు, మీరేమి అడుగుతారు. వాట్ డు యూ అడగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఆస్క్. వాట్ డు యూ ఆస్క్, మీరేం అడుగుతారు, మీరు ఏమి అడుగుతారు. వాట్ డు యూ ఆస్క్ అట్లా. నెక్స్ట్ వన్ చూడండి. మీరేమి అమ్ముతారు, వాట్ డు యూ. అమ్మడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? సెల్. అదే మీరేం కొంటారు అంటే వాట్ డు యూ బై, మీరేం కొంటారమ్మా, మీ వల్ల ఇద్దరు మీరు కొనగలుగుతారా, ఏం చేస్తారు, ఉత్తగా టైం పాస్ చేస్తారు అంటాం కదా, అట్లా. చూడండి. మీరు ఏం సాధిస్తారు కామెంట్ చేశారా, నేను చూస్తా, ఆన్సర్ చూసి అందరికి లైక్ చేస్తా కరెక్ట్గా సరే రాసిన వాళ్ళకు. చూడండి. వాట్ డు యూ సాధించడాన్ని ఏమంటాం? అచీవ్. మీరేమి సాధిస్తారు, అచీవ్. ఎంతమంది కరెక్ట్ రాశారో నేను చెక్ చేస్తాను. సో ఇలాగా ఇవే కాకుండా ఇంకా మీరు సెంటెన్సెస్ అనేవి చాలా ఫామ్ చేసుకోవచ్చు. ఇదే అని కాదు, ఇంకా చాలా చాలా రకాలైనటువంటి సెంటెన్సెస్ కూడా మీరు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాట్ డు యూ
టీచ్, మీరేమి బోధిస్తారు. ఉపాధ్యాయురాలు అయితే మీరేమి చెప్తారు అంటాం కదా, అట్లా. నెక్స్ట్ తర్వాత వాట్ డూ యూ ప్లే. ప్లే అంటే ఏంది, ఆట ఆడడమే కదా, మీరేమి ఆట ఆడతారు అట్లా. ఒక జస్ట్ వెర్బ్ చేంజ్ చేసుకొని మనం రకరకాలైనటువంటి సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.